Hello, this is Dr. Sohan, oral and maxillofacial surgeon at Elidant Hospital, Banjara Hills. We have branches at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. So today I'm going to discuss about the topic mucocele. సో ఈ మ్యూకోసిల్ దేని వల్ల వస్తుంది, దాని సైన్స్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉండాలి అనేది నేను చెప్పబోతున్నా. యూజువల్లీ ఈ మ్యూకోసిల్ అనేది ఏజ్ గ్రూప్ చిల్డ్రన్స్లో కానీ యంగ్ అడల్ట్స్లో కానీ ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ ఎల్డర్ ఏజ్లో కూడా కనిపిస్తుంది. ఫీమేల్స్, మేల్స్ అందరు ఇట్లా వస్తుంది. సో యూ డోంట్ ఎక్కువ దాని గురించి టెన్షన్ పడాల్సింది కానీ ఏదో లైక్ ఎలా ఉందో అది ఏమో అయిపోయిన అన్నట్టు యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇది యూజువల్లీ దేని వల్ల వస్తుందంటే లిప్ బైటింగ్ వల్లనన్నా, లేదంటే అక్కడ ఏమన్నా డైరెక్ట్ ట్రామా అవ్వడం వల్లనన్నా లిప్స్ దగ్గర, ఈ లిప్స్ ఇంకా చీక్స్ ఏరియాలో చిన్న చిన్న మైనర్ సలవరీ గ్లాండ్స్ ఉంటుంది. ఆ మైనర్ సలవరీ గ్లాండ్స్ ఇంజురీ అయినప్పుడు, లేదంటే డైరెక్ట్ ట్రామా అయినప్పుడు, లేదంటే అక్కడ డక్ట్ కానీ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ ఏమైపోతుందంటే మీ సలైవా అంతా అక్కడ పూల్ అయిపోయి ఒక చిన్న బెలూన్లా ఫామ్ అవుతుంది. ఆ సలైవా అనేది మీకు ఫామ్ అయిన తర్వాత ఒక చిన్న బెలూన్లా ఫామ్ అయ్యి, సో మీకు అది సైజ్ లొకేషన్ అనేది వేరీ అవుతుంది. కొంతమందికి లిప్స్లో ఉంటుంది, ఆ సైజ్ వచ్చేసి మిల్లీమీటర్స్ నుంచి సెంటీమీటర్స్ ఉంటుంది. కొంతమందికి చిన్నగానే ఉంటుంది ఆ బ్లబ్ టైప్, కొంతమందికి పెద్దగా ఉంటుంది. ఏం సైన్స్ ఉంటాయి, ఏం సిమ్టమ్స్ ఉంటాయి దానివల్ల, యూజువల్లీ అది పెయిన్లెస్ అనమాట అండ్ ఏసిమ్టమాటిక్ ఉంటుంది. దాంతో ఏం ఓన్లీ డిస్కంఫర్టే ఉంటుంది. వాళ్ళు హ్యావింగ్ ఫుడ్ కానీ లేదంటే తినేటప్పుడు కానీ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అంతే. బట్ యూజువల్లీ ఇట్ ఈస్ పెయిన్లెస్ అండ్ దాన్ని సర్జికల్గానే తీసేయాల్సి వస్తుంది. సర్జికల్లీ దాన్ని ఎక్సిషన్ చేసేస్తాం. చుట్టూ ఉన్న కంప్లీట్ సర్జికల్ మ్యూకోసిల్ని సర్జికల్గా తీసేస్తాం అనమాట. ఆ లైనింగ్ని కానీ చిన్న చిన్న మైనర్ సర్వర్ గ్లాండ్ని తీసేస్తాం. ఇట్స్ అ వెరీ మైనర్ సర్జికల్ ప్రొసీజర్. ఇప్పుడు లేటెస్ట్గా లేజర్ కూడా వచ్చింది కాబట్టి ఆ లేజర్ తోటి కూడా తీసేయవచ్చు. అండ్ అది తీసేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్లీ మీరు అవాయిడ్ ఇరిటేటింగ్ ఫుడ్స్ కానీ, లేదంటే మళ్ళీ అక్కడ బైటింగ్ కానీ, ఎక్కడైతే మేము సూచరింగ్ చేసేస్తామో అక్కడ బైటింగ్ కానీ, లేదంటే సక్కింగ్ కానీ, లిప్ సక్కింగ్ కానీ, చీక్ సక్కింగ్ అలాంటివి చేయొద్దు. అండ్ గుడ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోండి. అవాయిడ్ డైరెక్ట్ ట్రామా ఆర్ ఇంజరీ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ అవి ఉంటే చాలు. దానివల్ల రికరెన్స్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. కంప్లీట్ మైనర్ సలవరీ గ్లాండ్స్ తో తీసేస్తే యూ విల్ హ్యావ్ లెస్ రికరెన్స్ రేట్. అది ఇన్కంప్లీట్గా మైనర్ సలవరీ గ్లాండ్స్ ఏదైతే ఉందో అవి తీయకుంటే దెర్ మైట్ బి హై ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది. అవి ఒకవేళ తీయకుంటే, అది కంప్లీట్గా తీసేస్తే మీకు రికరెన్స్ కూడా వెరీ లెస్ ఉంటుంది. సో just have a regular follow-up and checkups done once after the treatment is done. Thank you.